ప్రపంచ దేశాలకు ముడి చమురు సరఫరా చేసే అత్యంత కీలకమైన జలమార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి. గత నెలలో ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. అమెరికా పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తోందని, ఇరాన్ ఓడరేవులపై సరికొత్తగా నౌకాదళ దిగ్బంధనాన్ని విధించి ఒప్పందాన్ని ముక్కలు చేసిందని ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ ఒక్క నిర్ణయంతో మిడిల్ ఈస్ట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాదీ ఈ సంక్షోభంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి పరిణామాలు ఎదురైనా, ఎంత ఖర్చైనా సరే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జల మార్గంపై ఇరాన్ పూర్తి సార్వభౌమాధికారాన్ని చెలాయిస్తోందని స్పష్టం చేశారు. సాధారణంగా ఈ జల మార్గాన్ని ఒమన్ మరియు ఇరాన్ దేశాలు ఉమ్మడిగా పర్యవేక్షిస్తాయి. అయితే ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఇరాన్ జాతీయ భద్రత దృష్ట్యా ఈ మొత్తం మార్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకోక తప్పడం లేదని ఆయన ప్రకటించారు. అంతేకాదు, భవిష్యత్తులో అమెరికాతో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పేసింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇరాన్లోని పౌర మౌలిక సదుపాయాలపై వైమానిక దాడులు చేస్తామని, ముఖ్యంగా ఇరాన్ చమురు రవాణాకు కీలక కేంద్రమైన కార్గ్ ఐలాండ్ను అమెరికా సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఒకవేళ ఇరాన్ గనక వెనక్కు తగ్గకపోతే ఆ దేశంలోని విద్యుత్ ప్లాంట్లు, ఉప్పు నీటిని మంచినీరుగా మార్చే డీశాలినేషన్ ప్లాంట్లను పూర్తిగా ధ్వంసం చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్పై వరుసగా అమెరికా దాడులు చేస్తోందని, అవసరమైతే కార్గ్ ఐలాండ్ను దక్కించుకుంటామని, దాన్ని ఆపడం ఇరాన్ వల్ల కాదని ట్రంప్ సవాల్ విసిరారు. అమెరికా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మొదటిసారిగా ఇరాన్పై నౌకాదళ దిగ్బంధనాన్ని విధించింది. ఆ తర్వాత జూన్ మధ్యలో ఇరు దేశాల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదరడంతో దాన్ని ఎత్తివేసింది. అయితే కేవలం కొన్ని వారాల్లోనే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. హర్ముజ్ జల మార్గం గుండా వెళ్లే వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో అమెరికా బుధవారం తెల్లవారుజాము నుంచి ఇరాన్ ఓడరేవులను మళ్లీ దిగ్బంధించింది. మొదట ఈ మార్గం గుండా వెళ్లే నౌకలపై 20% ఫీజు వసూలు చేయాలని ట్రంప్ భావించినప్పటికీ పర్షియన్ గల్ఫ్ మిత్ర దేశాల అభ్యర్థన మేరకు ఆ ఫీజు నిర్ణయాన్ని ట్రంప్ తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. దిగ్బంధనం అమల్లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే హర్ముజ్ ప్రాంతంలో ఇరు దేశాల సైన్యాల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తెలిపిన వివరాల ప్రకారం ఇరాన్ డజన్ల కొద్ది మిస్సైళ్లు, డ్రోన్లతో గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడింది. దీంతో బహ్రెయిన్, కువైట్ దేశాల్లో తెల్లవారుజామునే మిస్సైల్ అలర్ట్ సైరన్స్ మోగాయి. ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా సైన్యం ఇప్పటికీ అరేబియా సముద్రంలో 2 భారీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, 19 యుద్ధ నౌకలు మరియు వేలాది మంది మెరైన్ సైనికులను మోహరించింది. మిడిల్ ఈస్ట్ ఆకాశంలో వందలాది అమెరికా యుద్ధ విమానాలు నిరంతరం నిఘా పెడుతున్నాయి. ఫిబ్రవరి 28న ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ మరియు ఎరువుల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో 5వ వంతు భాగం కేవలం ఈ హర్ముజ్ జల మార్గం గుండానే సాగుతుంది. ఇప్పుడు ఇరాన్ ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేస్తామని పట్టుబట్టడం, అమెరికా దాన్ని బలవంతంగానైనా తెరిపిస్తామని హెచ్చరించడం చూస్తుంటే ఈ సంక్షోభం అంతర్జాతీయంగా పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారితీసేలా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ యుద్ధం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.